నమస్తే. ఈ వీడియోలో కోకోనట్ లడ్డు అలానే కొబ్బరి నూజుతో చేసిన కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అందుకు కావాల్సినవి కొబ్బరి తురుము, అలానే బెల్లం, యాలకుల పొడి. ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వాటర్తో క్లీన్ చేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలి. యాక్చువల్గా మీ దగ్గర కోకోనట్ స్క్రాపర్ అంటే కొబ్బరి తురుముకునే పీట ఉంటే దానితో తురుముకుంటే మురుముగా వస్తుంది. అది లేకపోతే నాలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ చేస్తే కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతాయి. మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా కొబ్బరి తురుము రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బెల్లంని దంచుకుని పౌడర్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదు, వేడికి కరిగిపోతాయి. మనం ఈ రెసిపీకి గట్టి బెల్లం వాడితే పాకం మంచిగా వచ్చి టేస్ట్ బాగుంటుంది. లడ్డు తయారీకి కావలసిన కొలతలు వచ్చి 2 గ్లాసుల కొబ్బరి తురుముకు 1 గ్లాస్ బెల్లం పౌడర్ని తీసుకోవాలి. కోకోనట్ తురుమును అలానే బెల్లం పౌడర్ని ఈ కొలతలతో తీసుకుంటే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి తురుముని అలాగే బెల్లం పౌడర్ని ఒక పాత్రలో తీసుకుని కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్నాక బెల్లం కరగడానికి ఒక పావు గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని స్టవ్ మీద కొబ్బరి బెల్లం కలిపిన పాత్రను ఉంచి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. లడ్డు తయారీకి కావలసిన కన్సిస్టెన్సీ రావటానికి తక్కువ క్వాంటిటీ అయితే తొందరగానే ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. మనం ఇక్కడ 2 రెసిపీస్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో నాకు ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్ పట్టింది. మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కలుపుతూ ఉండగా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది అనే టైంకి కజ్జికాయలు తయారీకి కావలసినంత కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ముందుగానే తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుతూ ఉండగానే కొబ్బరి మిశ్రమం బాగా దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని ఇలా చేతులకు తీసుకుని ఉండగా చుడుతున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండ అయ్యిందంటే నౌజు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు చుట్టుకుంటేనే ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేనండి, సింపుల్గా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ తాజాగా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 వీక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకు 1/2 kg మైదా తీసుకున్నాను. ఈ మైదాని జల్లించి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని బాగా వేడి చేసుకుని కలుపుకుంటే కజ్జికాయలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న ముద్దపైన ఒక బౌల్ని పెట్టి ఒక 5 మినిట్స్ పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని పల్చటి రోటీల్లాగా చేసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమంలో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ వీడియోలో చూస్తున్న విధంగా పల్చటి రోటీల్లో కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని వేసి షేప్ చేసుకోవాలి. చాలా మంది దగ్గర కజ్జికాయల మౌల్డ్ ఉంటుంది. అది లేని వారు వీడియోలో చూస్తున్న విధంగా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం షేప్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు అంచులని కొద్దిగా నీటితో తడిపి చేసుకోవాలి. అప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా మంచిగా వస్తాయి. ముందుగా ఫ్రై చేసుకోవటానికి ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగింది కాబట్టి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై మధ్యలో పెట్టుకుని వేయించుకోవాలి. మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా కజ్జికాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసేసుకున్నాం. చూసారుగా, కొబ్బరి ఇంకా బెల్లంతో ఎంతో టేస్టీగా ఉండే 2 రెసిపీస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గీతా ప్రదీప్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.